మొత్తం 30 అంటే గ్రామ్స్ 240 గ్రామ్స్ 320 గ్రామ్స్ సార్. రెడీ అంటే మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మనము ఈ లక్కవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ మధ్య జరిగిన ఒక డెకాయిటీని సక్సెస్ఫుల్గా చాలా తక్కువ రోజుల వ్యవధిలో మన జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు, జంగారెడ్డిగూడెం సిఐ గారు, చింతలపూడి సిఐ గారు, వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి ఒక చక్కగా టీమ్గా పనిచేసి డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డిటెక్ట్ చేయడమే కాకుండా దాంట్లో 246 గ్రాముల బంగారు కూడా వాళ్ళకి రికవర్ చేయడం జరిగింది. ఈ ఘటనలో ఈ గ్యాంగ్ అంతా కూడా ప్లాన్డ్గా స్టూవర్ట్పురం నుంచి వచ్చిన దొంగలు వీళ్ళు. స్టూవర్ట్పురం నుంచి వచ్చి ఈ వృద్ధులు కొంచెం బాగా ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉన్నారన్నది గమనించి వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఈ డబ్బు కొట్టేయాలా, వాళ్ళ దగ్గర నుంచి ఎలా దోచుకోవాలి అన్నది ప్లాన్ చేసుకొని అక్కడ ఇల్లు అంతా అబ్జర్వ్ చేసుకోవడం, రెక్కీ చేసుకోవడము ఈ ముఠా చేసింది. దీంట్లో ముఖ్యంగా మనం పట్టుకున్న దాంట్లో ముగ్గురు, ఈ A1 అంగడి విల్సన్ అలియాస్ విల్సన్ బాబు అలియాస్ లడ్డు, ఇతని మీద కూడా ఒక 6 కేసులు ఉన్నాయి. ఇతను కూడా స్టూవర్ట్పురం ఇతను. తర్వాత గజ్జల వాసు, ఇతను కూడా 27 years, ఇతనిది కూడా స్టూవర్ట్పురం బాపట్ల. ఇంకొక అతను కావేటి ప్రసాద్ చిన్న అలియాస్ రమేష్, ఈయన మీద కూడా ఒక 12 కేసులు ఉన్నాయి, వాడు ఇన్వాల్వ్ అయినాడు దీంట్లో. A4 దేవర శ్రీరామమూర్తి, వీడు మరీ విచిత్రం. వీడి 78 సంవత్సరాల వయసు వేసుకొని ఈ పాత పరిచయాలు ఈ స్టూవర్ట్పురం దొంగలు పెట్టుకొని, అంతకుముందు ఎక్స్కేడీ షీట్ అనమాట. మనం 78 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఇంకా ఈజీ మనీ కోసం ఈ దొంగలను ఐడెంటిఫై చేసుకొని ఈ దొంగలతో వేరే దొంగల చేత దొంగతనాలు చేయించడం అలాంటి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. A5 షేక్ బాజీ, ఇతను కూడా ఈ గ్యాంగ్కి సహకరిస్తూ రెక్కీ చేయడము అలాంటి పనులు చేయడము ఈ డెకాయిటీలో పార్టిసిపేట్ చేశారు వీళ్ళు. దీని నుంచి ఈ నలుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతుంది. ఒక ముద్దాయి పరారీలో ఉన్నాడు, అతన్ని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. ఈ ఏదైతే ఈ దొంగతనాన్ని మనం సక్సెస్ఫుల్గా ఛేదించారో మన సిఐ గారు, ముఖ్యంగా జంగారెడ్డిగూడెం సిఐ గారు, వాళ్ళ టీము, జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు, ఈ లక్కవరం కానిస్టేబుల్స్ అయితేనేమి, జంగారెడ్డిగూడెం సబ్ డివిజనల్ ఆఫీసర్ డిఎస్పీ గారు, చింతలపూడి సిఐ గారు, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వర్క్ చేసి డిటెక్ట్ చేశారు. కానీ మనం ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది, క్రైమ్ జరగకుండా ఆపడం ఎలాగా, మనం ప్రివెంటివ్ స్టెప్స్. పోలీస్కి ఎంత బాధ్యత ఉందో క్రైమ్ జరగకుండా ఆపడము అంతే బాధ్యత పబ్లిక్ కూడా ఉంది. మన ఇంట్లో ఇప్పుడు వీళ్ళ ఉదాహరణకి చూసుకుంటే పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలి, మన ఇంట్లో వృద్ధులు ఉన్నారు, వాళ్ళ ప్రాణాలకి మనం జాగ్రత్తగా ఉండాలి అనుకున్నా, వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలనుకున్నా ఇంట్లో సీసీటీవీ కెమెరాలు మనం ఇన్స్టాల్ చేసుకోవడం. ఇంత ఆస్తి మనం ఇంట్లో పెట్టుకుంటున్నప్పుడు ఒక 10,000 రూపాయల సీసీటీవీ కెమెరా మనం పెట్టుకోలేమా? అంతేకాకుండా ఇంట్లో బంగారము ఇంత పెద్ద మొత్తంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు స్టోర్ చేయొద్దు. లాకర్ ఫీజులు కూడా చాలా తక్కువ రేట్లో ఈ మధ్య అందుబాటులో ఉంటున్నాయి. ఈ లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి. ఈ లాకర్ సౌకర్యం మనం ఉపయోగించుకోకుండా ఇంట్లో పెద్ద గోల్డ్ వస్తువులన్నీ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి రిస్క్ ఉంటుంది, అట్రాక్ట్ అవుతారు. ఓన్లీ బయట నుంచి వచ్చే దొంగలనే కాకుండా వేరే రకాల పని చేసే వాళ్ళు కానీ, సర్వెంట్స్ నుంచి కానీ రకరకాల మార్గాల్లో ఈ ముప్పు ఉంటుంది. కాబట్టి వృద్ధులకి అవగాహన లేకపోయినా కనీసం పిల్లలు మీ పేరెంట్స్ ఉన్న ఇళ్లల్లో సీసీటీవీలు అమర్చడం కావచ్చు, మీ పేరెంట్స్ ఉన్న ఇళ్లల్లో ఈ సీసీటీవీలు అమర్చే సీసీటీవీల్లో కూడా మోషన్ డిటెక్షన్ సీసీటీవీలు పెట్టుకుంటే ఇంట్లో ఎవరైనా లేని వాళ్ళు వచ్చినా, చాలామంది అబ్రాడ్ వెళ్తారు, దసరా సెలవులకి పిల్లల దగ్గర వెళ్తారు, అట్లాంటప్పుడు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ ఇంట్లో మీరు లేని సమయంలో ఎవరో వచ్చారని. ఆ వీడియో కూడా సేవ్ అవుతుంది. ప్లస్ లాకర్లను కూడా విరివిగా వాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటే ఖచ్చితంగా పోలీసుకి కూడా ఒక సహకారం అవుతుంది.
అంతేకాకుండా ఎక్కడైతే వృద్ధులు ఉంటారో ఇవాళ రేపు మనం చూస్తున్నాము, మానసికంగా కూడా వాళ్ళకు ఒక తోడు అవసరము. ఈ డాగ్స్ అనేవి ఈ మనుషులకి చాలా నమ్మకమైన జంతువులు. అలాంటి డాగ్స్ని కూడా మనం ఇండ్లలో ఏర్పాటు చేసుకోగలిగితే, పెంపుడు కుక్కల్ని మీ వృద్ధులైన మీ పేరెంట్స్కి మీరు కానీ గిఫ్ట్గా ఇవ్వగలిగితే అది వాళ్ళ ప్రొటెక్షన్కి చాలా మంచిగా పనిచేస్తుంది. సో ఈ ప్రజలను రక్షణ, మన సొంత ఆస్తి రక్షణ ఓన్లీ పోలీస్ బాధ్యత అనే కాకుండా, పోలీస్ ఎలాగో ఉంటారు, పోలీస్కి తోడు మనం కూడా ఏం చేయాలన్నది ఒకటి ఆలోచించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలను నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలని ప్రజలకి నా ద్వారా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.